మీరు ఎవరు కూడా ఫ్రీగా నేర్చుకోవట్లా. మీ మీరు డబ్బులు కట్టినంత మాత్రాన వర్క్ రాదు. కానీ ఎవరైతే ఇంట్రెస్టెడ్‌గా ఉంటారో 100% వర్క్ వచ్చుద్ది. అందరూ ఒకేలా పరిగెడతారని మాత్రం నేను అనుకోను. నేను చెప్పేటప్పుడు సింగిల్ షాట్‌లో అర్థం చేసుకునేవాళ్ళు ఉంటారు. 10 సార్లు చెప్తే అర్థం చేసుకునేవాళ్ళు ఉంటారు. ఒకవేళ మీకేమన్నా ఇబ్బంది అయింది, మీరు ఏదైనా షాప్‌లో జాయిన్ అయితారు, లేదా మాకు అవకాశం ఉంటే మేము జాయిన్ చేస్తాం. ఒక 4 నెలలు చేసిన తర్వాత మీకు ఏం చేయగలుగుతున్నారో, ఏం చేయలేకపోతున్నారో తెలుస్తుంది. దాని తర్వాత మీకు ఏది కావాలో అది నేర్చుకోవడానికి వస్తారు. లేదు కన్‌ఫ్యూజ్‌గా ఉందంటే ఫుల్ బ్యాచ్ అన్నా కూర్చుంటారు. ఇది మాత్రం మేము ఎట్టి పరిస్థితిలో చేస్తాం మేము. ఆల్రెడీ ఈ బ్యాచ్‌లో కొంతమందొచ్చారు. ఒకసారి నుంచోండి అన్న, నో ప్రాబ్లమ్ నుంచోండి అన్న. అంటే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంది. నో ప్రాబ్లమ్. ఎళ్లారు, చెక్ చేసుకున్నారు, కొంతవరకు చేస్తున్నారు. కొంచెం ఇబ్బందిగా ఉంది. నో ప్రాబ్లమ్. ఫుల్ బ్యాచ్‌కొచ్చి కూర్చోమని చెప్పాం. ఓకే అన్న. అలాగే కూర్చోండి అన్న, నో ప్రాబ్లమ్. అలాగే ఇక్కడ నేను ఆల్రెడీ అనౌన్స్ చేశామన్నా మేము. ఏమని అంటే మేము ఎవ్రీ మంత్, ఎవ్రీ బ్యాచ్‌లో కూడా ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఆయన్ని జాయిన్ చేసుకుంటామని. లాస్ట్ మంత్‌లో జాయిన్ చేసుకున్నాం. అంతకుముందు కూడా ప్రీవియస్ జాయిన్ చేసుకున్నాం. ఫస్ట్ జాయిన్ చేసుకున్నప్పుడు మాత్రమే వీడియో తీసాం. తర్వాత ఏంటి అంటే అలా వీడియో తీయడం వల్ల అంటే ఇప్పుడు అంటే వీడియో ఎడిట్ చేస్తాం. మీ పర్మిషన్ ఉంటే కనుక నో ప్రాబ్లమ్ అన్న. అంటే చూపించడానికి. ఇందులో ఏంటంటే మేము అలా చూపించడానికి మాకు కొంచెం ఇబ్బంది. ఎందుకంటే ఆయనకి కూడా పర్సనల్‌గా ఇది ఉంటుంది. అవునా కాదా అన్న? మేమైతే స్టూడెంట్స్‌కి మాత్రం చెప్తున్నాం. పర్సనల్‌గా మేము ఏదైతే మాట ఇచ్చామో ఒకళ్ళకి మాత్రం ఫిజికల్ హ్యాండిక్యాప్డ్‌లకి మేము ఫ్రీగా నేర్పిస్తాం. అది షాప్ వాళ్ళకి మాత్రమే. అయితే ఈ బ్యాచ్‌లో కూడా అన్నని జాయిన్ చేసుకున్నాం. ఓకే అన్న. అయితే మేము కోరుకునేది ఏంటి అంటే ఇక్కడ ఫ్రీ అన్నది కాదన్న. మేమేదో హెల్ప్ చేస్తున్నాం అన్నది కూడా కాదు. మాకు మాకు దాంట్లోని ఆయనకు కూడా ఎంతో కొంత నేర్పిద్దామని, ఆయన నేర్చుకుని వెళ్ళిన తర్వాత అలాగా ఎవరి దగ్గరన్నా డబ్బులు లేక నేర్చుకోలేనోళ్ళు అలాంటి వాళ్ళకి వాళ్ళు నేర్పించాలని మాత్రం కోరుకుంటున్నాం మేము. ఓకే అన్న. అంటే మళ్ళీ మేము రీల్స్ పెట్టట్లేదు అంటే వేరేగా కాదు. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే అనౌన్స్ చేశారు పెట్టట్లేదు, నేర్పించట్లేదేమో అనుకుంటారు. మేము ఎవ్రీ బ్యాచ్‌లో నేర్పిస్తున్నామన్న. అయితే మేము అది హైడ్ పెట్టేస్తున్నాం. బాగోదు కదా! ఇప్పుడు మేము చేస్తున్నాం కదని అలా చూపించలేకపోతున్నాం. ఓవరాల్‌గా అయితే మన స్టూడెంట్స్‌కి తెలుసు. ఈ పాయింట్ మీకు అర్థమైంది కదా! అయితే ఇక నుంచి మీ దగ్గర ఈ బ్యాచ్ నుంచే ఫ్రెషర్ స్టూడెంట్స్‌కి 40 డేస్ చేసామన్న. 40 డేస్ చేసాం. ఇక్కడి నుంచి 20 డేసు బేసిక్‌లో ఎటువంటి డౌటు లేకుండా ఏ మొబైల్ అయినా ఓపెన్ చేయగలిగి, ఏ మొబైల్‌కి ఏ స్పేర్ పార్ట్ ఉంది, డిస్ప్లేలు, బ్యాటరీలు ఎలా చేంజ్ చేయాలి, బ్యాటరీ మొత్తం దిగిపోతే బూటింగ్ ఎలా చేయాలి, ప్రతిదీ కూడా బేసిక్‌లో ఏమైతే వస్తాయో స్పీకరు, మైక్‌లు చేంజ్ చేయడం కానీ, ఛార్జింగ్ జాక్‌లు చేంజ్ చేయడం కానీ అన్నీ కూడా నేర్పిస్తారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ 9న చిప్ లెవెల్ అన్నది నేర్చుకుంటారు. అలాగే ఎవరైతే షాప్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా చిప్ లెవెల్ అంటే వాళ్ళకి కావాల్సింది మొత్తం బేసిక్ చెప్తూ 20 డేసు చిప్ లెవెల్ డబుల్ డెక్కర్ సిపియూతో సహా చెప్పడం జరుగుతుందన్న. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మేము 40 డేస్ కోర్స్ పెట్టేసరికి షాప్లో వాళ్ళు కూడా కొంతమంది ఏంటి అంటే 40 డేస్లో ఇంకా ఏమన్నా వచ్చుద్దేమో అన్న ఉద్దేశంతో అన్న మేము కూడా 40 డేస్ నేర్చుకుంటాం అంటున్నారు. సరే మేము అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ 20 డేస్ ఆల్రెడీ డిస్ప్లేలు చేంజ్ చేయడం, బ్యాటరీలు చేంజ్ చేయడం, సీసీ బోర్డులు, సీసీ స్ట్రిప్పులు చేంజ్ చేయడం, మైక్లు, ఛార్జింగ్ జాక్లు మార్పించడం, ఇది మాత్రమే జరుగుతుంది. ఒకవేళ నేను ఫ్రెషర్స్ దాంట్లో ఉంటాను అంటే ఈ 20 డేస్ ఏం చెప్తున్నారో అదే వినాలి. అంతేగాని నాకు వచ్చింది కదా అని ఖాళీగా ఉంటే మాత్రం మీ అమౌంట్ మీకు వెనక్కిచ్చి పంపించేస్తాం. ఒకళ్ళ వల్ల మాత్రం పక్క స్టూడెంటు చెడిపోవడానికి మేము ఒప్పుకోం. ఎందుకంటే ఈ రోజున మీరు ఆలోచించండి, మేము పెట్టి ఇప్పుడు 45వ బ్యాచ్. ఇప్పుడు వరకు కూడా మేము ఏ రోజు డేట్ మార్చలే. ఏ రోజు కూడా మాకు స్టూడెంట్స్ తగ్గి రాలా. ఎందుకంటే మేము క్లియర్ కట్గానే వెళ్తున్నాం. మేము ఏదైనా ఓపెన్గా చెప్తున్నాం. మీకు అర్థం కాకపోతే అడగమని ఫస్ట్ రోజే చెప్తున్నాను నేను. మిస్టేకు మేమైతే చెయ్యం, మీరు చేయొద్దని మేము కోరుకుంటున్నాం. కాబట్టి నేనేమంటున్నా, షాపు వాళ్ళు ఎవరైతే డిస్ప్లేలు, బ్యాటరీలు, ఛార్జింగ్ కనెక్టర్లు, మైక్లు మార్చగలుగుతారో, ఎవరైతే ఇది వచ్చో వాళ్ళు షాపు వాళ్ళ కింద కన్సిడర్ చేసి చిన్న చిన్న ప్రాబ్లం నుంచి అన్నీ తీసుకొని వెళ్తా. అనవసరంగా మీ టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పుడు దీన్ని బట్టి క్లియర్గా చెప్పండి. డిస్ప్లేలు చేంజ్ చేయడం కానీ, బ్యాటరీలు కానీ, ఛార్జింగ్ కనెక్టర్లు కానీ, మైకులు కానీ ఏ సెట్ అన్నా ఓపెన్ చేయగలిగే వాళ్ళు ఎవరున్నారో చేయెత్తితే వాళ్ళని సపరేట్ చేసుకుంటాను. అస్సలు ఈ ఫీల్డ్కే సంబంధం లేదు అంటే మళ్ళీ లెక్క తేడా వస్తుంది అన్న. మీరు కాదు,
మీరు తప్ప ఇంకెవరూ లేరన్నా. నేను క్లియర్గానే చెప్పాను మరి. ఎంతమంది? ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో ఈ ఫ్రెషర్స్ ఏం చెప్తే అదే చేయాలి. మీకు ఒక బుక్లెట్ ఇస్తారు, అందులో మీకు ఫోన్స్ ఇస్తారు, ఎలా ఓపెన్ చేయాలి ఎలా బిగించాలని నేర్పిస్తారు. మీరు ఏ ఫోన్ తీసుకొని ఓపెన్ చేసి బిగించారు ప్రతిదీ లెక్క రాయాలి. ఓకేనా? మీరు ఈ 20 డేస్ బేసిక్ కంప్లీట్ అయిన తర్వాత నాకు ఇది రాదు అంటే ఓపెన్ ఫిట్టింగ్లో కానీ ఐడెంటిఫికేషన్లో కానీ ఏది కూడా నాకు రాలేదు అన్నది ఉండదు. నేను మధ్య మధ్యలో వచ్చి మిమ్మల్ని చెక్ చేసుకుంటూ ఉంటానన్న. ఖచ్చితంగా క్రాస్ చెకింగ్ అయితే ఉంటుంది. ఓకే అన్న. ఎవరైతే షాప్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ల్యాబ్ 2కి వెళ్ళిపోతామన్నా మనం. ఓకేనా? నేనైతే క్లియర్గా చెప్పాను. మళ్ళీ ఎవరైతే కంటిన్యూ అవుతున్నారో నేను ఈరోజు క్లాస్ చెప్పింది ఇప్పుడు కిందకి షాప్ వాళ్ళని తీసుకొని వెళ్ళి క్లాస్ చెప్తా. మళ్ళీ ఇప్పుడు ఎవరైతే ఫ్రెషర్స్ కింద ఉంటానని చెప్పి కంటిన్యూ అవుతున్నారో వాళ్ళు మళ్ళీ అన్న ఇవన్నీ నాకు వచ్చన్నా మళ్ళీ అందులోకి వద్దామంటే ఒక రోజు క్లాస్ మిస్ అయిపోయింది. ముందే చెప్తున్నా, ఒక్క క్లాస్ మిస్ అయినా ఇబ్బంది పడతారు. కాబట్టి క్లియర్ కట్గా షాప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే షాప్ వాళ్ళు అంటే షాప్ వాళ్ళు కాదు, మార్చడం వచ్చిన వాళ్ళు డిస్ప్లేలు కానీ బ్యాటరీలు కానీ ఛార్జింగ్ కనెక్టర్ కానీ మైకులు కానీ స్పీకర్లు కానీ ఐడెంటిఫై చేస్తూ చేంజ్ చేసే వాళ్ళు మాత్రం ల్యాబ్ 2కి వచ్చేసేయండి అన్న. అక్కడి నుంచి నేను బుక్స్ డివైడ్ చేస్తాను. నేను ఓవరాల్గా ఇప్పుడు బూట్ సీక్వెన్స్ గురించి మాట్లాడుతున్నాను అన్న. అది ఐఫోన్ అయినా ఆండ్రాయిడ్ అయినా ఎలా ఆన్ అవుతుంది అన్నది ఫ్రెషర్స్తో సహా క్లియర్గా చెప్తా. దాన్ని బట్టి మనకు ఆన్ అవ్వడానికి కావాల్సిన ఐసీలు ఏం కావాలి, సెక్షన్లు పనిచేయడానికి కావాల్సిన ఐసీలు ఏం కావాలన్నది మీకు ఒక ఐడియా వచ్చింది. దాని తర్వాత ఫ్రెషర్స్కి షాప్లో వాళ్ళకి కూడా ఆ ఐసీలను ఐడెంటిఫై చేయడం కానీ ఆ కాంపోనెంట్స్ ఐడెంటిఫై చేయడం కానీ మొత్తం వివరం చెప్తారు స్టెప్ బై స్టెప్. ఇప్పుడు నువ్వు రిపేర్ నేర్చుకోవాలి, నువ్వు ఒక మొబైల్ ఓపెన్ చేయాలి అంటే అసలు మొబైల్ ఎలా ఆన్ అవుతుందో నీకు ఐడియా ఉండాలి. అన్నీ ఈక్వల్గానే ఉంటాయి, ఓన్లీ సెక్యూరిటీ సిస్టమ్ మాత్రం వేరు. కానీ మొబైల్ ఆన్ అనేది మాత్రం ఒకే విధంగా ఆన్ అవుతుంది. సింగిల్ పవర్ ఐసీ, డబుల్ పవర్ ఐసీ, ట్రిపుల్ పవర్ ఐసీ అని అవి అలా చేంజ్ చేయాలి. అది ఎలా ఉంటుంది అన్నది నెక్స్ట్ లెవెల్లో మీకు అర్థమవుతుంది. ఓకే.